హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ ఎడిటింగ్ తెలుగు. ఈరోజు మీ ముందరికి మూవీ టైటిల్ ఇంట్రో తీసుకొని వచ్చిన. ఈరోజు నుంచి మూవీ టైటిల్ ఇంట్రోస్ కూడా చేద్దాం. సో ఇలాంటి టైటిల్ ఇంట్రోస్ మీరు కూడా చేయాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, వీడియోకి లైక్ చేయండి. సో ఆల్రెడీ మీరు డెమో యూస్ చేసుకున్నారు కదా, ఐ హోప్ మీకు ఈ డెమో నచ్చింది అని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుందాం. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత న్యూ టెక్స్ట్ మీద డబుల్ ట్యాప్ చేసి ఎడిట్ ఆప్షన్ వస్తుంది. మీరు మీరు ఏం సెలెక్ట్ చేయాలనుకుంటారో, ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నారో పెట్టేసుకోండి. నేను మన సబ్స్క్రైబర్ నేమ్ సో సెలెక్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ పైన క్లిక్ చేసి 3D ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. డెప్త్ 3 or 4 పెట్టేసుకోండి. ఈ ఫంట్ వచ్చేసి ఈ ఫంట్ పెట్టేసుకోండి. నేను మార్క్ చేస్తాను చూడండి. ఈ ఫంట్ పెట్టేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఎంబస్ ఉంది కదా, ఎంబోస్ ఆన్ చేసేసుకోండి. 90 పెట్టేసుకోండి లైటింగ్. స్ట్రోక్ వచ్చేసి బ్లాక్, మనకు 2 or 3 పెట్టుకోవచ్చు. నేను 2 పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టెక్స్చరు. నేను డిస్క్రిప్షన్లో టెక్స్చర్ది ఫోటో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి మీరు. డన్. ఇది పెట్టేసుకోండి, కింద సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సేవ్ చేసేసుకోండి ఇమేజ్ని. డిఫాల్ట్ ఆప్షన్ని అల్ట్రా పెట్టేసుకోండి. సేవ్ టు గ్యాలరీ చేసేసుకోండి. ఫోటో సేవ్ అయిపోతుంది. ఫోటో సేవ్ చేసేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసేసుకుందాం. యాప్ ఓపెన్ చేసేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు ఏ రేషియో కావాలో ఆ రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. నేనైతే 16:9 రేషియో పెట్టేసుకుంటున్నాను. సారీ, ఇవన్నీ మళ్ళీ మీకు పర్సనల్ చెప్తా. డన్. 16:9 రేషియో నేను క్రియేటివ్ ప్రాజెక్ట్ చేసేసుకుంటున్నాను. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 10 సెకండ్ వీడియో ఉంది కదా, ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్ ఆన్ చేసేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియో ఆప్షన్, మళ్ళీ 5 సెకండ్ వీడియో యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇంతకుముందు మనము సేవ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, అదే టెక్స్ట్, ఆ టెక్స్ట్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇక్కడ వరకు డ్రాగ్ చేసేసుకోండి. ఇక్కడి వరకు డ్రాగ్ చేసేసుకున్న తర్వాత బీట్ మార్క్ వరకు వచ్చి ఇక్కడ ఒక షేప్ యాడ్ చేసేసుకోండి. డన్. ఇంత సైజ్ సరిపోతుంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి రొటేట్ చేసేసుకోండి. సైజ్ కొంచెం చిన్న వేసేసుకోండి. సైజ్ కొంచెం చిన్న వేసేసి ఇంత పెట్టేసుకోండి ఈ యాంగిల్లో. కలర్ చేంజ్ చేద్దాం. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వచ్చి బ్లాక్ ఆప్షన్ పెట్టేసుకోండి. బ్లాక్ ఆప్షన్ పెట్టేసుకున్నారు కదా, సో సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ టెక్స్ట్ని కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చి ఈ 5 సెకండ్ ఈగల్ లేయర్ పైన వీడియో క్లిప్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకీని ఆన్ చేసేసుకోండి. క్రోమాకీ ఆన్ చేసేసుకొని గ్రీన్ కలర్ పైన క్లిక్ చేసి బ్లాక్ పెట్టేసుకోండి. బ్లాక్ పెట్టేసుకొని దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేసేసుకోండి. యాజ్ టీజ్ మనకు ఈగలు అందులో సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని పెట్టేసుకోండి. డన్. కరెక్ట్ మనకు అదే పొజిషన్లో ఈగలు వెళ్ళిపోవాలి. చూడండి, అదే పొజిషన్లో వెళ్ళిపోయింది కదా ఈగలు మనకి. డన్. ఇక్కడ వరకు ఉంది కదా. దీన్ని మళ్ళీ కిందికి డ్రాగ్ చేసేసుకుందాం.
చూడండి ఈగలు యాజ్ టీస్ అందులో నుంచే వెళ్ళిపోతుంది కదా, అలా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక షేప్ యాడ్ చేసాం కదా, దానికి ఎఫెక్ట్లోకి వచ్చి యాడ్ ఎఫెక్ట్లో వైప్ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఫస్ట్లో కీ ఫ్రేమ్ ఆన్ చేసేసుకొని లాస్ట్ వరకు ఇక్కడ ఈ కీ ఫ్రేమ్లో ఎండ్ని తక్కువ చేసేసుకోండి. ఓకే ఎండ్లో కదా, ఎండ్ కీ ఫ్రేమ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ తక్కువ పెట్టేసుకోండి. లాస్ట్ వరకు వచ్చేసి మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఓకే, ఒకసారి మీరు చూడండి. ఈగలు వెళ్తున్నప్పుడు మనకు ఆ బ్లాక్ కలర్ షేప్ అనేది వస్తుంది. చూడండి ఈగలు వెనకాల నుండే వస్తుంది. సో చూసేస్తున్నారు కదా, మీకు ఇంకొక ఎఫెక్ట్ ఇస్తాను. అది మీకు నచ్చితే యాడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ అడ్డాన్ని ఇది పెట్టేస్తున్నాను. మనకి ఇక్కడ వరకే కావాలి కాబట్టి డ్రాగ్ చేసేస్తున్నాను. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చి లైటింగ్లో స్క్రీన్ పెట్టేసుకోండి. చూడండి మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓకేనా, ఒకవేళ మీకు ఇట్లా కూడా వద్దు అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఇస్తా, దాన్ని వేసేసుకోండి. బ్యాక్ వచ్చేసి మీకు ఈ లింక్ ఆల్రెడీ ఇందులోనే ఉంది. నాకు ఇది ఇస్తాను. ఐ థింక్ ఇదైతే మీకు బాగుంటుంది అని అనుకుంటున్నా. ఒపాసిటీ కొంచెం లైట్గా వేసేసుకోండి, 30-40లో పెట్టేసుకోండి. 30-40లో పెట్టేసుకొని ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. చూసారు కదా. సో మనకి ఇక్కడి వరకే కావాలి కాబట్టి నేను ఇక్కడి వరకే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సాంగ్ ఆడ్ చేయాలి కదా, అదే బీజిఎం. సో నేను ఇదే అనుకుంటున్నాను. మనకి ఇంతవరకే కావాలి కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను. ఇది లాస్ట్లో పెట్టేసుకోండి. నేను సాంగ్ తోటి పెట్టేసి మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఈ వీడియోస్ మాత్రం క్లిప్స్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు మీరు. సో చూసారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్, సీ యూ సూన్.